నిన్న విజయవాడలో జరిగిన టీడీపీ వర్సెస్ వైసీపీ అనే బాబాయి ఘటనపై అయితే మనతో మాట్లాడేందుకు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు ఉన్నారు. పట్టాభి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, నిన్న విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా చాలా గలాట జరిగింది. అసలు దీన్ని ఎలా తీసుకోవచ్చు? టీడీపీ వర్సెస్ వైసీపీ కాదు, ప్రజలు వర్సెస్ వైసీపీ, ప్రజలు వర్సెస్ గొడ్డల పార్టీ. నిన్న జరిగింది అది. ఇప్పుడు నడి రోడ్డు పైన ఒక బస్ స్టాప్ని ఆక్రమించుకుని రోడ్డు గడ్డంగా కూర్చుని మందు బాబుల్ని గంజాయి బాబుల్ని వేసుకుని రోడ్డు మీద వీరంగం వేస్తా ఉంటే ఎవడు చూస్తునే పరిస్థితి ఉండదు. నిన్న ప్రజలు తిరగబడ్డారు గొడ్డల పార్టీ పైన. ప్రజలకు కూడా ఓపిక నశించిందండి ఇంకా. ఎందుకంటే ప్రతిరోజు చూస్తూ ఉన్నారు వీళ్ళు రోడ్ల పైకి వచ్చి ప్రజల ప్రాణాలను ఏ విధంగా బలిగొంటా ఉన్నారో ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. నిన్న అదే పని నిన్న విజయవాడ నడి రోడ్డు పైన కూడా చేయాలనుకుంటే దాన్ని ప్రజలు తిప్పికొట్టారు. అంటే మల్లాది విష్ణు కానీ వైసీపీకి చెందిన నేతలు కానీ ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై కోడిగుడ్లతో దాడి చేశారు. ఇది ఆక్షేపణీయం, ఇది ఎంత మాత్రం సమంజసం కాదని విమర్శిస్తున్నారు. దానికి ఎలా స్పందిస్తారు? రోడ్డు పైన రౌడీజం చేసేటటువంటి ఏ వ్యక్తి కూడా బ్రాహ్మణుడు కాదు. మహిళల పైన దురుసుగా ప్రవర్తించి నోరు బారేసుకునేటటువంటి ఏ వ్యక్తి కూడా బ్రాహ్మణుడు కాదు. కల్తీ మద్యం దాగించి ప్రజల ప్రాణాలని బొలుగొనేటటువంటి ఏ వ్యక్తి కూడా బ్రాహ్మణుడు కాదు. దేవాలయాలని కూలగొడుతుంటే చూసి ఆనందించేటటువంటి ఏ వ్యక్తి బ్రాహ్మణుడు కాదు. రథాలు తగలబెడుతుంటే నాకెందుకులే అని చెప్పి ఇంట్లో ముసుగేసుకుని పడుకునే వ్యక్తి బ్రాహ్మణుడు కాదు. ఇంకా చెప్పాలా? ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని పాపాలు చేసి ఇన్ని జరుగుతున్నా, హిందూ మతం పైన దాడి చేస్తున్నా, హిందూ మతాన్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నా, ఇంకా నిస్సిగ్గుగా అదే పార్టీలో కొనసాగుతూ నేను బ్రాహ్మణుని చెప్పుకోవటం అనేది ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితిలో లేరు. అతన్ని బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఎప్పుడో వెలేశారు. బోండవమాకు సంబంధించినటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇలా జరిగింది అనేటువంటి విమర్శ కూడా చేస్తున్నారు వైసీపీ నేతలు. దీని మీద ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసే అలవాటు వాళ్ళది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ మద్యం కుంభకోణంలో అతని పాత్ర బయటపడిందో అప్పుడు డిఎస్సి గుర్తుకొచ్చింది వీళ్ళకి. ఇప్పుడు డిఎస్సి ఫైనల్ నోటిఫికేషన్, ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? సెప్టెంబర్ 15, 2025. ఆ తర్వాత మే నెల వరకు డిఎస్సి గుర్తుకు రాలా. డిఎస్సి ఎప్పుడు గుర్తొచ్చింది? కేఎన్ఆర్ పైన సిట్ అధికారులు ఎప్పుడైతే అతని పాత్రను బయటపెట్టారో, అతని మనీ ట్రయల్ బయటపడిందో అప్పుడు డిఎస్సి గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అది డైవర్షను. ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. దానికి సమాధానం చెప్పానండి. డిఎస్సి ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన 8 నెలల వరకు మీరు ఎందుకు మాట్లాడలేదు? కేఎన్ఆర్ పాత్ర లిక్కర్ స్కామ్లో బయటపడిన తర్వాతనే మీరు డిఎస్సి గురించి దేనికి మాట్లాడుతున్నారు? జవాబు చెప్పండి. ఈ మూత్రం పోసి కోడిగుడ్లతో టమాటాలతో దాడి చేయడం ఇవన్నీ కరెక్టే అంటారా? మూత్రం పోయటాలు ఇవన్నీ కూడా కల్పితాలు, సృష్టించినటువంటివన్నీ. ఆ విధంగా ఏం జరగలేదు నిన్న. కాకపోతే కొంత చెప్పే కదండి, ఇప్పుడు ప్రజల ఓపిక కూడా ఒక హద్దు ఉంటుందండి. ఇప్పుడు రోడ్డు గడ్డంగా నిలబడి ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లలు వెళ్తూ ఉంటారు. గంజాయి మోకలు వచ్చి ఆడపిల్లల్ని వేధిస్తూ రోడ్డు మీద ఇష్టానుసారం బూతులు మాట్లాడుతూ ఉంటే ఏ తండ్రి అయినా ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు కదా, తిరగబడతారు కదా. నిన్న జరిగింది అదే. కాబట్టి ప్రజలు వాళ్ళపైన కోడిగుడ్లు ఎందుకు వేశారు అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని వాళ్ళ పద్ధతులు మార్చుకుంటే బాగానే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఇంకొంతకాలం ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు నిలబడేటటువంటి పరిస్థితి ఉంటుంది.